మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. రాష్ట్రంలో ఏదో కుట్ర జరుగుతున్నది, రాష్ట్రం మీద ఏదో కుట్ర జరుగుతున్నది. ఇప్పుడు రాష్ట్రంలో కావచ్చు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఈ మూడు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు, వరుస సంఘటనలు చూస్తూ ఉంటే తెలంగాణ మీద ఏదో లేని పోని కుట్ర జరుగుతూ ఉన్నది. తెలంగాణను ఏదో చేసేందుకు ఎవరో ఏదో తెర వెనుక కుట్రలు పన్నుతున్నారనే అనుమానాలు అయితే బలంగా కలుగుతున్నాయి. ఎందుకంటే ఇదేదో ఆషామాషిగా ఏదో గాలికి చెప్తున్న విషయం కాదు. 100% దీనికి సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. ఏమంటారు, అఫీషియల్ మీటింగ్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. ఏం జరుగుతుంది అసలు, తెలంగాణను ఏం చేయబోతున్నారు? ఏపీలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజల్లో ఒక రకమైన భయం మొదలైంది. తెలంగాణ ఏం కాబోతున్నది? ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆయన శిష్యుడు. అక్కడ గురువు చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో వీళ్ళిద్దరూ కలిసి తెలంగాణను ఏం చేయబోతున్నారు? ఇక్కడ పెట్టుబడులు ఉంటాయా? పెట్టుబడులు ఎత్తుకపోతారా? ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలన్నీ అక్కడికి ఎత్తుకుపోతారా? ఇట్లాంటి చాలా అంశాల మీద ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా ఆందోళన కూడా కలుగుతున్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో ఈ గత 4-5 రోజులు, వారం రోజులుగా జరిగిన కొన్ని పరిణామాలు చాలా ఆందోళన కలిగించేలా ఉన్నాయి. ఏదో జరగబోతుందనే అనుమానాలను అయితే బలంగా కలిగిస్తున్నాయి. అవేందో ఇప్పుడు చూద్దాం. కొద్ది రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ని కలుస్తారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ని, ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణ గవర్నర్ని కలుస్తారు. ఇది ఏ రోజు? జూన్ 28 తారీఖు నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ గవర్నర్ అయినటువంటి, తెలంగాణ తాత్కాలిక గవర్నర్ అయినటువంటి రాధాకృష్ణన్ గారిని కలుస్తారు. ఓకే, దీనిలో అనుమానం ఏం లేదు. పక్క రాష్ట్రం గవర్నరు ఏమన్నా వేరే ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, మర్యాదపూర్వకంగా కలవచ్చు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, సో మర్యాదపూర్వకంగా కలిసిర్రు అనుకోవచ్చు. బట్ ఇంకా ముందు అసలు ఉన్నది, ఇంకా చూద్దాం. దాని తర్వాత ఇక్కడ జూన్ 28 నాడు చంద్రబాబు నాయుడు ఏపీ గవర్నర్ని కలుస్తారు. ఆ తర్వాత జూలై 1 రోజు ఇంకొకటి చూపిస్తాను మీకు. ఈ మధ్యలో జూన్ 28 నాడు చంద్రబాబు నాయుడు ఏపీ గవర్నర్ని కలుస్తారు. ఆ తర్వాత జూలై 1 నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయిన పీయూష్ గోయల్, కేంద్ర మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ని కలుస్తారు. ఎవరు? పీయూష్ గోయల్ హైదరాబాద్ వస్తారు, రేవంత్ రెడ్డి నివాసానికి పోతారు. రేవంత్ రెడ్డి నివాసంలో చాలా ఏకాంతంగా చర్చలు జరుగుతాయి. రేవంత్ రెడ్డి నివాసం హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నివాసానికి ఈ పీయూష్ గోయల్ వస్తాడు, కేంద్ర మంత్రి. ఆయనతో ఈయన భేటీ అవుతారు, వీళ్ళు చర్చలు జరుపుతారు. దీని తర్వాత అదే జూలై 1 రోజు రేవంత్ రెడ్డి వెళ్ళి తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ గారిని కలుస్తారు. జూలై 1 రోజు రేవంత్ రెడ్డి వెళ్ళి, ఇది అఫీషియల్, సీఎంఓ అఫీషియల్ దాంట్లో పోస్ట్ చేసింది. ఇది గవర్నర్ గారితో సమావేశమయ్యారు, మర్యాదపూర్వకంగా కలిశారు, రాష్ట్రానికి సంబంధించి పలు అంశాల మీద చర్చించారు, వివరించారు. వరుసగా ఫస్ట్ చంద్రబాబు నాయుడు తెలంగాణ గవర్నర్ని కలుస్తారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి పీయూష్ గోయల్ కలుస్తారు. పీయూష్ గోయల్ వచ్చి రేవంత్ రెడ్డిని కలుస్తారు. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి తెలంగాణ గవర్నర్ని కలుస్తారు. దాని తర్వాత
ఎవరైతే పీయూష్ గోయల్ ఉన్నారో కేంద్ర మంత్రి, ఆయనని చంద్రబాబు నాయుడు కలుస్తారు. పీయూష్ గోయల్ని చంద్రబాబు నాయుడు కలుస్తారు. ఎంత ఇంట్రెస్టింగ్, ఒకరి తర్వాత ఒకరు. ఇది అయిపోయింది. ఇదంతా అయిన తర్వాత ఇవాళ వీళ్ళిద్దరూ ఢిల్లీ వెళ్తారు. మరి అనుకోకుండా వెళ్ళిరో ఎట్లా వెళ్ళిరో కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఇవాళ ఢిల్లీ వెళ్తారు, ఏపీ ముఖ్యమంత్రి కూడా ఇవాళ ఢిల్లీ వెళ్తారు, మోడీని కలుస్తారు. ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా మోడీని కలుస్తారు ఇవాళే. ఏం జరుగుతోంది? ఈ సీక్వెన్స్ ఒకసారి చూస్తే జూన్ 28 నాడు బాబుతోని మన గవర్నర్ భేటీ అయితే గవర్నర్ను కలుస్తారు. ఎవరు? బాబు వచ్చి. అదే 30th జూన్ రోజు ఎవరు? మన పీయూష్ గోయల్, ఎవరైతే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నాడో ఆయన వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలుస్తారు. దాని తర్వాత జూలై 1 రోజు రేవంత్ రెడ్డి గారు గవర్నర్ని కలుస్తారు. జూలై 4 రోజు ఈ పీయూష్ గోయల్ ఎవరైతే ఇక్కడ రేవంత్ రెడ్డిని కలిసిరో 2 రోజుల క్రితము, ఆ పీయూష్ గోయల్ చంద్రబాబు నాయుడు కలుస్తారు. ఒక ఆర్డర్లో, ఒక క్రమ పద్ధతిలో ఫస్ట్ వాళ్ళిద్దరు కలుస్తారు. ఏపీ సీఎం కలుస్తాడు, ఏపీ సీఎం వచ్చి తెలంగాణ గవర్నర్ని కలుస్తాడు. ఆ తర్వాత వచ్చి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వచ్చి ఎవరైతే బీజేపీ వ్యక్తి కేంద్ర మంత్రి, ఎవరైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఇండియా కూటమి అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆయనను వచ్చి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పీయూష్ గోయల్ వచ్చి కలుస్తారు. దానికి ముందు రోజు ఎవరైతే బలమైన ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా పేరున్నటువంటి తెలంగాణ గవర్నర్గా ఉన్నటువంటి రాధాకృష్ణన్ ఎవరైతే ఉన్నారో ఆయనను పోయి చంద్రబాబు కలుస్తారు. ఆ తర్వాత ఎన్డీఏ కూటమిలో ఉన్న పీయూష్ గోయల్ వచ్చి రేవంత్ రెడ్డిని కలుస్తారు. ఆ మరుసటి రోజే ఇదే రేవంత్ రెడ్డి వెళ్ళి మళ్ళీ గవర్నర్ని కలుస్తారు. ఎవరైతే ఆర్ఎస్ఎస్, మీకు గూగుల్లో కొట్టినా ఆయన చరిత్ర తెలుస్తుంది. మీరు గూగుల్లో కొట్టి చూసినా ఆయన చరిత్ర అంతా తెలుస్తుంది మీకు. బలమైన ఆర్ఎస్ఎస్ వాది. ఆయనని తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి కలుస్తారు. ఇదైనాక అదే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మళ్ళీ చంద్రబాబును కలుస్తారు. ఈ సినిమా అంతా అయిపోయినాక ఇద్దరు ముఖ్యమంత్రులు పోయి ఢిల్లీలో మోడీతోటి కలుస్తారు, అమిత్ షా తోటి కలుస్తారు. ఒక సైకిల్ కంప్లీట్గా ఒక చక్రం. ఇది స్కూళ్ళలో పాఠాల్లో ఇంటర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలో సైకిల్స్ ఉంటాయి, లైఫ్ సైకిల్స్ అట్లా ఉంటాయి. కొన్ని జీవక్రియలు ఎట్లా ఉంటాయి, ఆక్సిజన్ ఎట్లా అవుతుంది అని కొన్ని చక్రాలు ఉంటాయి. ఆ చక్రాల మాదిరిగా ఇవన్నీ ఒక అనుమానాస్పదమైనటువంటి సమావేశాలుగా కనిపిస్తున్నాయి. పీయూష్ గోయల్ వచ్చి ఇక్కడెందుకు కలవాలా? రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి కలిసిండు, ఆయన స్వయంగా ఇక్కడ కలిసిండు, పోయి చంద్రబాబు నాయుడిని కలుస్తున్నాడు. ఇదంతా ఎన్డీఏ కూటమి. ఇక్కడ ఒకే ఒక్క వ్యక్తి, బీజేపీతో సంబంధం లేని వ్యక్తి మనం చెప్పుకోవాల్సింది ఎవరు? ఒక రేవంత్ రెడ్డి. మరి ఆయన భావిస్తున్నారో లేదో కానీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ ఆయనకు ఎన్డీఏ కూటమికి సంబంధం లేదని మనం చెప్పుకోవాలి. ఈయన ఒక ముఖ్యమంత్రి, ఇండియా కూటమికి సంబంధించిన వ్యక్తి. మిగతా వ్యక్తులందరూ కూడా ఎన్డీఏ కూటమి, బీజేపీ కూటమికి సంబంధించిన వ్యక్తులు.
గవర్నర్ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కావచ్చు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు. ఎందుకు ఈ వరుస భేటీలు, ఈ యొక్క క్రమ పద్ధతిలో జరుగుతున్న భేటీలు దేనికోసం? వీటి వెనకాల ఉన్న మతలబ్ ఏంటిది? ఇప్పుడు ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు? ఒక ఏమంటారు కొత్త కొత్త అనుమానాలు కలిగిస్తున్నది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఏపీలో సీఎం అయిండో అప్పటి నుంచి తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ వాదుల్లో ఒక ఏమంటారు బీభత్సమైన భయం అలుముకున్నది. ఇప్పుడు ఈ వరుస మీటింగ్లను చూసిన తర్వాత ఇంకేదో జరుగుతుంది. 100% ఇన్ని రోజులు ఓన్లీ భయం మాత్రమే, అనుమానం మాత్రమే ఉండేది. అది ఇప్పుడు 100% అది జరుగుతున్నది, ఏదో జరగబోతున్నది. వీళ్ళు వరుస పెట్టి భేటీలు చేస్తున్నారంటే తెలంగాణకి ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నదన్న ఆ ఆలోచన, ఆ భయం కలుగుతున్నది. ఎందుకంటే వీళ్ళు ఏదో బయటికి అధికారిక కార్యక్రమాలు మర్యాదపూర్వకంగా అలవడాలు అని చెప్తున్నారు. బట్ ఖచ్చితంగా ఇందులో ఏదో హిడెన్ ఎజెండా ఉన్నది. ఈ భేటీలలో 100% ఏదో హిడెన్ ఎజెండా ఉంది. ఆ హిడెన్ ఎజెండాతోని వీళ్ళు వరుసగా కలుస్తున్నారు. సో ఆ హిడెన్ ఎజెండా ఏందనేది ఇప్పుడు బయటికి రావాల్సి ఉన్నది. ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి సంబంధించిన వ్యక్తులు ఎందుకింత క్లోజ్గా మూవ్ అవుతున్నారు? ఢిల్లీలో తిట్టుకుంటారు, లోక్సభలో కూడా మన తిట్టుకున్నారు, గొడవ రప్చర్, ఒక సభ జరిగిన రోజులు రప్చర్ జరిగింది మొత్తం అందులో. బట్ ఇక్కడ వచ్చేసరికి ఇంత క్లోజ్గా మూవడం వెనకాల ఉన్న మతలబ్ ఏంటిది? ఎవరి లాభాలు ఉన్నాయి, ఎవరి స్వలాభాలు ఉన్నాయి, ఏ పార్టీ స్వలాభాలు ఉన్నాయి? వ్యక్తులయా లేకుంటే వ్యవస్థలయా? ఇవన్నీ బయటికి రావాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో కూర్చోబెట్టారు. సో అట్లాంటప్పుడు ఇంత క్లోజ్గా ఒక వేరే కూటమితోటి, వేరే పార్టీ వ్యక్తులతోటి ఇంత క్లోజ్గా మూవ్ అవ్వడం, పొరుగు రాష్ట్రంతో మనకు చాలా సమస్యలు ఉన్నాయి. సత్సంబంధాలు కొనసాగించాలి, తప్పులేదు. మనకు రావాల్సిన హక్కుగా రావాల్సిన మనం రాబట్టుకుంటూనే, వాటి కోసం పోరాడుతూనే సత్సంబంధాలు కొనసాగించవచ్చు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? మన రావాల్సిన వాటి మాట్లాడుకుంటూ సత్సంబంధాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా జరుగుతున్నదా? ఇక్కడ తీసి అక్కడ చేతిలో పెట్టే ప్రయత్నం జరుగుతున్నదా? ఇట్లాంటి చాలా అనుమానాలు ఈ భేటీలన్నింటినీ పరిశీలించినప్పుడు ఇట్లాంటి చాలా అనుమానాలు కలుగుతున్నాయి. సో వీటి మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది, గవర్నర్ గారి మీద ఉన్నది, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి మీద కూడా ఉన్నది. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఓట్లేసారు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అయితే 100% ఆయన దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికీ ఒక భయంలో ఉన్నారు తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు. కాబట్టి ఇట్లాంటి ఘటనలు ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఇంకింత ఆందోళనకరమైన పరిస్థితులు వస్తాయి. సో కాబట్టి దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకు ఈ వరుస భేటీలు, ఈ ఒక రోజు 2 రోజుల గ్యాప్ తోటి వరుసగా వీళ్ళందరూ భేటీ అవ్వడం వెనకాల ఉన్న ఆ హిడెన్ ఎజెండా ఏంటిది అనేది తెలవాలి ప్రజలకి. సో అప్పుడే ఇట్లాంటి కొంచెం ఆ భయం అనేది పోతుంది, తగ్గుతుంది. లేకుంటే ప్రజలు ఆందోళనలో, మీరు చేసే పనుల వల్ల ప్రజలు ఆందోళన మునిగిపోవాల్సిన పరిస్థితి వస్తున్నది. కాబట్టి ఈ హిడెన్ ఎజెండాతో జరిగిన ఈ మీటింగ్లు ఎందుకు జరిగినాయి, ఏందా ఎజెండా అనేది ఖచ్చితంగా బయటికి రావాలి. థ్యాంక్ యూ మిత్రులారా.